నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మంచి చేసే వారికి ఆంధ్రప్రదేశ్ చిరునామా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లోపభూయిష్టం, బహిరంగ చర్చకు రావాలని హర్షకుమార్ డిమాండ్. జల్ జీవన్ మిషన్ పనుల్లో నాణ్యత పాటించండి, అధికారులకు మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలు. జోరు వానలోనూ 22వ డివిజన్లో ఆదిరెడ్డి పర్యటన, డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళనతో మంచి ఫలితాలు. జిల్లాలో సమగ్ర పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు, వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ ప్రశాంతి సమీక్ష. మంచి చేయాలనుకునే వారికి ఇక స్పీడ్ బ్రేకర్లు ఉండవని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరే కృష్ణ గోకుల క్షేత్రంలో నిర్వహించిన అనంత శేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ అనంత శేష స్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మంచి చేసే వారందరికీ ఆంధ్రప్రదేశ్ చిరునామాగా ఉంటుందన్నారు. మంచి చేసే వారంతా ఏపీలో ఇక ముందుకు రావాలన్నారు. అక్షయ పాత్ర స్ఫూర్తితో అతి త్వరలో అన్న క్యాంటీన్లను పునః ప్రారంభిస్తామని వెల్లడించారు. హరే కృష్ణ సంస్థ దైవ సేవతో పాటు మానవ సేవను సమానంగా చేస్తోందన్నారు. ఆధ్యాత్మికత ద్వారా వచ్చే మానసిక ఆనందం లేకపోతే ముందుకెళ్లలేమని వ్యాఖ్యానించారు. దైవత్వాన్ని అందరిలో పెంపొందించేలా అక్షయ పాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధు పండిత్ కృషి చేస్తున్నారన్నారు. 50 మంది ఐఐటి పట్టభద్రులు సేవా కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే ఆధ్యాత్మిక సేవలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. వెంకటేశ్వర స్వామి దయతోనే బాంబు పేళ్లోళ్ల నుంచి బయటపడ్డానని, ప్రపంచానికి సేవలందించే అవకాశం కోసమే తనకు తిరిగి ప్రాణభిక్ష పెట్టారని అన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే అందరి నినాదం కావాలన్నారు. అక్షయ పాత్ర ద్వారా ప్రతిరోజు 22 లక్షల మందికి భోజనం పెడుతున్నారు. అన్న క్యాంటీన్లను చిన్న ఫిర్యాదు లేకుండా అక్షయ పాత్ర నిర్వహించిందని చంద్రబాబు తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక భూముల ధరలు పెరిగాయని తెలిపారు. ఈ వ్యవస్థను చూస్తే హరే కృష్ణ గోకుల క్షేత్ర 150 కోట్ల రూపాయలకు ప్రాజెక్ట్ ఇది ఈరోజు ప్రారంభించారు. మీరు ఇప్పటికే కాంట్రిబ్యూట్ చేశారు. ఈ ఒక్క ప్రాజెక్టే కాదు, ఎన్ని ప్రాజెక్టులు చేయడానికైనా మీరు సిద్ధంగా ఉన్నారని ఈ దేశంలో మీరందరూ నిరూపించారు. ఇప్పటికి 20 ప్రాజెక్టులు ఇండియాలో ఉన్నాయి. ఒక 5 ప్రాజెక్టులు ప్రపంచం మొత్తం ఉన్నాయి. ఇదే సమయంలో ఇస్కాన్ కూడా సిస్టర్ కంపెనీ, వీళ్ళిద్దరూ కూడా పోటీపడి ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో ముందున్నారు. వాళ్ళు కూడా ఒక 100 టెంపుల్స్, ఇలాంటి టెంపుల్స్ ని క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఒక 50 మంది ఇస్కాన్ లో కూడా ఐఐటి గ్రాడ్యుయేట్స్ చేరారు. ఇది ఆలోచించినప్పుడు ది బెస్ట్ బ్రెయిన్స్ ఒక నమ్మిన సిద్ధాంతం కోసం, ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడడం కోసం జీవితాన్ని త్యాగాలు చేశారు. అలాంటి వారిని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందించడం మనందరి బాధ్యత. నేనెప్పుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం. మా ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడు గోపురం, అక్కడంతా కూడా 3 నామాలు కనబడుస్తూనే ఉంటాయి. ఇంట్లో నుంచి పైన ఎక్కి చూస్తే తిరుమలలో ఉండే 3 నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది. నేను నమ్మిన దేవుడు, నమ్ముతున్న దేవుడు, నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు ఒక 2 నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను. దండం పెట్టుకొని 1 నిమిషం ప్రార్థన చేసి, ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి. ఎప్పుడు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రపంచాన్ని నడిపించేది ఒక నమ్మకం. చాలా మంది సైంటిస్టులు ఉన్నారు, చాలా మంది డాక్టర్లు ఉన్నారు, చాలా మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, చాలా మంది జడ్జెస్ ఉన్నారు, జ్యుడిషియరీ ఉంది. కానీ ఏ పని చేసినా 2 నిమిషాలు దేవుణ్ణి తలుచుకొని నేను చేసింది న్యాయం, ధర్మం అని ముందుకు పోతున్నారు. కాబట్టి ఈ రోజు మనకందరికీ ధర్మం జరుగుతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది నమ్మకం.
భారతదేశంలో ఉండే యువత మనకు ఒక అదృష్టం. ఏదైతే టెక్నాలజీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం, ఇంకొక పక్కన ఏదైతే యువత రావడం విండ్ఫాల్ గెయిన్గా వచ్చింది, ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ కింద మన యువత ప్రపంచంలో బ్రహ్మాండమైన ఆంటర్ప్రెన్యూర్స్గా తయారయ్యారు. ఈరోజు ఎక్కడికి పోయినా మీరు ఒకసారి చూస్తే ఏ దేశానికి పోయినా భారతదేశం యువత బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. మన పోలవరం మన బాధ్యత నినాదంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న లోపాలు, ప్రజాధనం దుర్వినియోగం, రాజకీయ పార్టీలు మారినప్పుడల్లా కాంట్రాక్టర్ను మార్చడం వల్ల జరుగుతున్న నష్టం, 2 డయాఫ్రమ్ వాల్స్ నిర్మాణం చేయాలనే డిమాండ్ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళుతున్నామని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ వెల్లడించారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యాసంస్థల ఆవరణలో ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో హర్షకుమార్ పోలవరం ప్రాజెక్టులో జరిగిన నిర్మాణ లోపాలను వివరించారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన తప్పిదం కారణంగానే డయాఫ్రమ్ వాల్ కొట్టుకునిపోయి గైడ్ బండ్ కుంగిపోయిందని ఆరోపించారు. ఆ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఏటీఎంగా వాడుకుందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం కూడా అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని, కాంట్రాక్టర్ను మార్చి అందిన కాడికి దోచుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తాను చెప్పిన అంశాల్లో తప్పు జరిగిందని, ఎవరైనా నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవటానికి కూడా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. 2 డయాఫ్రమ్ వాల్స్ నిర్మాణం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పునాదులు హార్డ్ రాక్ వరకు లేవని, అందువల్లనే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుని పోయిందన్నారు. గైడ్ బండ్ కుంగిపోవటానికి కూడా ఇంజనీరింగ్ సంస్థలు, ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తున్నాయన్నారు. చేసిన ఖర్చు భారమంతా ప్రజలపైన పడుతోందని, దీనిపై తాను అన్ని వివరాలను హైకోర్టులో పిల్ వేయటానికి సిద్ధమవుతున్నట్లుగా వెల్లడించారు. ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ కమిటీ వ్యవస్థాపకుడు కృష్ణమూర్తి నాయుడు తదితరులు పాల్గొన్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కొయిడా పాపికొండల మధ్య వరద ప్రవాహానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. 1983 ఆగస్టు 15న కొయిడా వద్ద 58.616 క్యూసెక్కులు అంటే 179 టీఎంసీలు ప్రవాహం ఉంటే, పోలవరం వద్ద 40,178 క్యూసెక్కులు అంటే 124 టీఎంసీలు ఉంది. అంటే ఒక్క రోజులో 55 టీఎంసీలు. 1986 ఆగస్టు 17న 45 టీఎంసీలు పోయింది. ఎలా పోయింది? అది డైరెక్ట్గా రాజమండ్రి రావట్లేదు, పోలవరం దాటి ఈ మధ్యలో అదృశ్యం అయిపోతుంది. ఇది చాలా క్లియర్గా రాసింది. జగన్ గారు వచ్చాడు, ఆయన కొంత పంచాడు డయాఫ్రామ్ వాల్, ఆయన పెంచాడు. ఆ తర్వాత మరి ఆయన ఏం కట్టాడో ఏం చేయడు. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంత అనవసరమైన ఖర్చు ఇది ఎవరి మీద పడుతుంది? భారం ప్రజల మీదే కదా. ఈ ప్రజల మీద మనం జగన్ ఋషికొండలో 500 కోట్లతో ఒక భవంతి కట్టాడు. అతను వైజాగ్ రాజధాని చేసి అక్కడ ఉండడానికి అని మన అందరం విమర్శిస్తున్నాం. ప్రతి ఒళ్ళకి కూడా అది చూడగానే మనకు ఒళ్ళు మండిపోయింది. అవును కదా, నిజమే కదా, ఎంత దారుణంగా కట్టాడేంటి. మరి చంద్రబాబు నాయుడు ఈ పోలవరం ప్రాజెక్టు చూపించడానికి జనాలకు 500 కోట్లు ఖర్చు పెట్టాడు బస్సులు వేసి. ఆ డబ్బుని మనం ఏ రకంగా మనం చూడగలం? అంటే ఈ ప్రజానాయకులు అనుకున్నవాళ్ళు తెలుగుదేశం కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ, 2 ప్రాంతీయ పార్టీలు కూడా ఈ రోజున ప్రజల్ని దోచుకుంటున్నాయి. కాంట్రాక్టుల రూపంలో వచ్చిన డబ్బులను దోచుకుంటున్నాయి. ప్రజలకి కావలసిన చిన్ని తాయిలాలు వేసి అవి పబ్బ గడుపుతూ ఉన్నాయి. ఇది అత్యంత దారుణమైన విషయం. ఈ దాని మీద ఈ నినుపులు అనుకున్న వాళ్ళు నేను చెప్పిన పాయింట్లో ఏది ఖండించినా కానీ నేను రాజకీయాల నుంచే విరమించేస్తాను. మీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కానీ, ముఖ్యమంత్రికి కానీ, లేకపోతే సెంట్రల్ వాటర్ కమిషన్కి కానీ వీళ్ళందరికీ మేము లెటర్స్ రాస్తాం. కాంపన్సేషన్ అంటే ఎవడైతే వల్ల ఇది జరిగిందో వాళ్ళ దగ్గర నుంచి తిరిగి డబ్బులు వసూలు చేయాలి ఫస్ట్.
ఇది కానీ స్పందించకపోతే డైరెక్ట్గా ఈ పాయింట్లన్నిటి పెట్టుకుని హైకోర్టులో పిల్లు వేయడం జరుగుతుంది. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో క్షేత్రస్థాయిలో అర్హులందరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లల్లో అందిస్తూ పరిపాలన కొనసాగించేలా అధికారులు దృష్టి సారించాలన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ పాలాటి ఎల్లారేశ్వరి అధ్యక్షతన నిర్వహించిన మండల స్థాయి తొలి సమీక్ష సమావేశానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై క్షుణ్ణంగా సమీక్షించారు. అనంతరం మంత్రి కందుల మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతల ప్రకారం అధికారులు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇరిగేషన్ పనులను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తామని, అంతర్గత రహదారుల అభివృద్ధిని త్వరలో చేపట్టే విధంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. జల్ జీవన్ మిషన్ పనులను నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. NREGSలో గల్లంతైన డబ్బులు లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు అందించవలసిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. ప్రజా సమస్యలు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరును తెచ్చే బాధ్యత మనపై ఉందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం పార్టీలకు అతీతంగా సేవలందించాలన్నారు. తహసీల్దార్ కె నవీన్ కుమార్, ఎంపీడీఓ కె నరేంద్రరెడ్డి, ఈఓఆర్డి జేడీవి ప్రసాద్, వైస్ ఎంపీపీ నరహరి సరోజ, సర్పంచులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కె శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నగరంలో కురిసిన వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీల ద్వారా దిగువ ప్రాంతానికి పారుదల అయ్యే విధంగా డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేయటం వలన ఎంత వర్షం పడుతున్నా రోడ్లపై చుక్క నీరు కూడా లేకపోవటం వల్ల ప్రజల రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది కలగలేదని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి నగరంలోని 22వ డివిజన్లో పర్యటించి అక్కడ ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గత నెల రోజులుగా నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను పటిష్టపరచడం కారణంగా ఈరోజు ఏకధాటిగా దాదాపు 8 గంటల పాటు వర్షం పడినా వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీల ద్వారా దిగువ ప్రాంతానికి వెళ్లటం జరిగిందన్నారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచవలసి ఉందని, ఆ దిశగా కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి సారించలేదని, అందువల్ల డ్రైనేజీ వ్యవస్థ కుంటుపడి చిన్నపాటి వర్షానికే వీధులు జలమయం అయ్యేవన్నారు. గత నెల రోజులుగా ఆరోగ్య శాఖ, కార్పొరేషన్ సమన్వయంతో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్, డ్రైనేజీ ప్రక్షాళన వంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల వర్షం నీరు నిల్వకుండా డ్రైనేజీ ద్వారా వెళ్లిపోయిందన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే క్రమంలో వర్షం పడుతున్నప్పటికీ 22వ డివిజన్లో అధికారులతో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నానన్నారు. స్థానిక టీడీపీ నాయకులు శెట్టి జగదీష్, మటూరి సిద్ధు, నారాయణరావు, రాజేష్, రాజా, నల్లం ఆనంద్, పెంకేషి అజిత్, బ్రింగుమళ్ల నారాయణ, దాసరి రమేష్, పైండ రవి తదితరులు పాల్గొన్నారు. రాత్రి నుంచి సుమారు 8 గంటలు, బరాబరి 8 గంటలు వర్షం ఆగకుండా వస్తూ ఉంది. గతంలో ఇదే పరిస్థితి అయితే మాత్రం ఎక్కడికక్కడ నగరం అంతా కూడా నీట మునిగే పరిస్థితి ఉన్నాయి. నీట మునుగుతున్న ప్రాంతాలు ఉన్నాయి. వాటిది టెక్నికల్గా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటి పరిష్కారం ఆలోచిస్తూ ఉన్నాం. కానీ అసలు నీట మునిగే పరిస్థితి లేని ప్రాంతాలు కూడా నీట మునిగేటట్టు చేసేసారు గత ప్రభుత్వం, వైసీపీ వారు. ఈ గత నెల రోజులుగా కూడా హెల్త్ డిపార్ట్మెంట్ సహకారంతో మా వారందరూ, అంటే ఎన్డీఏ కూటమి నాయకులందరూ ఎక్కడికక్కడ డీసిల్టింగ్ చేయడం, డ్రైనేజీని ప్రక్షాళన చేయడం, వీటన్నిటి ఫలితం ఈ రోజున 8 గంటలు వర్షం పడతా ఉన్నా చుక్క నీరు నిలబడట్లా, ఎక్కడికక్కడ క్లీన్గా ఉంటుంది. చాలా ప్రాంతాల నుంచి ఇదే మాకు వస్తున్న ఫీడ్బ్యాక్. చెప్పడం కాదు, నేను నా కళ్ళతో చూడాలి. వర్షంలో వచ్చి వీళ్ళ దగ్గర మాట్లాడితేనే కదా వాళ్ళకి కూడా ఒక నమ్మకం ఉంటుంది, నాకు వాస్తవాలు తెలుస్తాయి. ఎందుకంటే వచ్చే మంగళవారం మరలా హెల్త్ డిపార్ట్మెంట్ వారితో సమీక్ష ఉంది. వారు చేస్తున్న దానికి ఇంకా ఏంటి బెటర్గా ఇంకా ఏం చేయాలి, ఎక్కడెక్కడ ఇంకా లోటుపాట్లు ఉన్నాయన్నది అన్ని అవగాహన చేసుకోవడానికి రాజమండ్రి సిటీలో తిరుగుతూ ఉన్నాం. జిల్లాలో సమగ్ర పారిశ్రామిక అభివృద్ధికి అందుబాటులో ఉన్న అవకాశాలు, యువతకి ఉద్యోగ ఉపాధి కల్పన లక్ష్యంగా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు.
కలెక్టర్ ఛాంబర్లో పరిశ్రమలు, నైపుణ్య అభివృద్ధి, డిఆర్డీఏ, ఏపీ ఐఏసీ, జిల్లా అభివృద్ధి అధికారి, జిల్లా ఉపాధి కల్పనాధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధి గణనీయంగా అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పన లక్ష్యంగా అడుగులు వేయటం జరుగుతుందని పేర్కొన్నారు. ఆ దిశలో జిల్లాలో పారిశ్రామికీకరణ అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన ద్వారా ప్రయోజనం పొందుతున్న వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా పారిశ్రామిక పాలసీల అమలు తీరును సమీక్షించారు. పరిశ్రమల శాఖలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, నాక్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న మానవ వనరులను సమీక్షించారు. పూర్వపు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల అధికారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి సిబ్బంది కేటాయింపుల కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యతకు అనుగుణంగా పారిశ్రామిక అభివృద్ధి దిశగా అడుగులు వేయాల్సి ఉందన్నారు. ఇన్ఛార్జ్ జిల్లా పరిశ్రమల అధికారి పీకేపీ ప్రసాద్, ఏపీ ఐఏసీ డిప్యూటీ జోనల్ మేనేజర్లు డివిఎస్ఎన్ జ్యోత్స్నాదేవి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం కొండలరావు, డిఆర్డీఏపీడీ ఎన్వివిఎస్ మూర్తి, డిఎల్టీఓ పి వీణాదేవి, ఇన్ఛార్జ్ ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్ పి పరిమళ తదితరులు పాల్గొన్నారు. నిరక్షరాస్యత నిర్మూలన, సంపూర్ణ అక్షరాస్యత సాధించడం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఏర్పడిన పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫ్రంట్ తన లక్ష్యాన్ని సాధించాలని వక్తలు ఆకాంక్షించారు. ఈ సంస్థ సేవలను టీచర్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కొల్లపు వేణు సారథ్యంలో పీటీఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం కంబాల చెరువు హైటెక్ బస్టాండ్ ఎదురుగా ఉన్న భవనంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని శనివారం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు, న్యాయవాది పి శ్రీనివాస, నక చిత్రకారుడు రవి పరస, ఎం వెంకటేశ్వరరావు, నాయకులు నక్క శ్రీనగేష్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, బోడా వెంకట్, బి జార్జ్ యాంటోనీ, కేకే సంజీవరావు, కాకినాడ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ కార్యదర్శి దారా యేసురత్నం, సిటీ ఎస్సీసెల్ అధ్యక్షుడు చాపల చిన్నరాజు, బీజేపీ నాయకురాలు రేలంగి శ్రీదేవి, టీడీపీ నాయకురాలు కండవిలి లక్ష్మి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. సంస్థ వ్యవస్థాపకుడు వేణు మాట్లాడుతూ అందరికీ నాణ్యమైన విద్య అందేలా చేయడంతో పాటు వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకునేలా సహకరిస్తామని అన్నారు. సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూలుగు కిరణ్ కుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి నక్క వెంకటరత్నం రాజు, తాళ్లూరి బాబు రాజేంద్ర ప్రసాద్, తురకల నిర్మల, మోత నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సమాజంలో విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మేము కొన్ని రంగాల వారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగిన పిమ్మట రాష్ట్రంలో కొంచెం అంకితభావం, సోషల్ అవేర్నెస్, సమాజ సేవ చేయలేనటువంటి కొంతమంది వ్యక్తులను తీసుకుని పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్గా 2020లో రూపుదిద్దుకోవడం జరిగింది. దానికి సంబంధించి తాత్కాలికమైనటువంటి ఆఫీస్ తీసినప్పటికీ కూడా ఈరోజు రాష్ట్రంలో విద్యా ప్రాముఖ్యతను గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలంటే ఒక రాష్ట్రానికి ఒక కేంద్ర కార్యాలయం ఉండాలనే ఉద్దేశం చెప్పిన ఈరోజు రాజమండ్రిలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి యొక్క రాజమహేంద్రవరంలో ఈనాటి ముఖ్య అతిథి రాజమండ్రి సిటీ శాసనసభ్యులు చేతుల మీదుగా మరి కొంతమంది ప్రముఖులు ఆధ్వర్యంలో పీటీఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ప్రారంభించడం జరిగింది. కేంద్ర కార్యాలయం నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి విద్యా రంగానికి సంబంధించిన అన్ని సర్వీసులు కూడా మేము వెంటనే స్పందించి ఆ సమస్యల పట్ల, పేరెంట్స్ సమస్యల పట్ల, టీచర్స్ సమస్యల పట్ల, ముఖ్యంగా విద్యార్థుల యొక్క సమస్యల పట్ల, విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తుకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా మా సంస్థ ముందుండి అందుబాటులో ఉండి అన్ని విధాలుగా మీకు అందరికి కూడా అందుబాటులో ఉంటుందని తెలియజేసుకుంటూ పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ ఫెడరేషన్ పీటీఎస్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు కొల్లపు వేణు. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు చదువుకున్న గోదావరి గట్టు ప్రాంతంలో ఉన్న ఉల్లితోట బంగారయ్య మున్సిపల్ స్కూల్కు అల్లూరి పేరు పెట్టడానికి చర్యలు తీసుకోవాలని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు కోరారు.
ఈ మేరకు బీజేపీ పార్లమెంటు కార్యాలయంలో ఎంపీని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పడాల మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జీవించింది 27 సంవత్సరాలని, సగ జీవితం 13 సంవత్సరాలు తండ్రి వెంకటరామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ, చెల్లెలు సీత, తమ్ముడు సత్యనారాయణ రాజుతో సహా గోదావరి గట్టు ప్రాంతంలో నివాసం ఉన్నారన్నారు. సీతారామరాజు గోదావరి గట్టు ప్రాంతంలో ఉన్న ఉల్లితోట బంగారయ్య మున్సిపల్ స్కూల్లో 1 నుండి 6వ తరగతి వరకు చదువుకున్నారని, తండ్రి ఇన్నీసుపేటలోని డీలక్స్ సెంటర్లో ఫోటో స్టూడియో నిర్వహించారని, జర్నలిస్ట్గా కూడా పనిచేశారని, ఆ కాలంలో సూర్యోదయం సంధ్యా సమయాలలో తండ్రి కొడుకులు సీతారామరాజు, వెంకటరామరాజు పుష్కర ఘాట్లో స్నానమాచరించేవారని, తండ్రి వెంకటరామరాజు 1908లో జరిగిన రాజమండ్రి పుష్కరాల్లో కలరా సోకి మరణించారని, ఇక్కడే కోటి లింగాల శ్మశాన వాటికలో ఖననం చేశారని పురంధేశ్వరికి వివరించారు. పడాల రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సిటీలో మీ భద్రత మా బాధ్యత కార్యక్రమంలో భాగంగా నగరంలో శాంతి భద్రతలు మెరుగుపరచాలని, నేరాలను అదుపు చేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. 13, 14వ డివిజన్లలో పర్యటించిన అనంతరం తాడితోట ఎన్వీఆర్ స్కూల్ వద్ద జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రచారం చేసేటప్పుడు పదే మహిళలు ఆకతాయిలు ఎక్కువగా తిరుగుతున్నారని తెలియజేశారు. వారు విచ్చలవిడిగా సారా వ్యాపారం చేస్తున్నారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఎక్కువగా తిరగటం వల్ల పిల్లలు కూడా పాడవుతున్నారని ఫిర్యాదు చేశారు. దిశ డీఎస్పీ మహిళలపై ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా చర్యలు తీసుకుంటారని, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఆగడాలను లా అండ్ ఆర్డర్ ద్వారా అరికడతామని తెలియజేశారు. మహిళలు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చూసినచో వెంటనే పోలీసులకు తెలియచేయాలని కోరారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, చైన్ స్నాచింగ్, డ్రగ్స్, ఇతర ఆకతాయి అసాంఘిక కార్యక్రమాలు చేసే యువతకు హెచ్చరిక ఇస్తూ ఇకపై ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా చూసుకుంటామని ఎన్డీఏ కూటమి ద్వారా తెలియజేశారు. సిఐ కె పుల్లారావు, ఎక్సైజ్ సిఐ కె కేశవరావు, టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డి మణి, ఎస్ఏ అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు. మేము మీకు ఒకటే చెప్తా ఉన్నాం, ఎన్నికలు ఇచ్చిన హామీకి అనుగుణంగా ఈ కార్యక్రమం అయితే మొదలు పెట్టాం. కానీ ఈ కార్యక్రమం విజయవంతం కావాలి అని అంటే మీ అందరి యొక్క సహకారం కావాలి. ఏ విధంగా అంటే రాత్రి 7 తర్వాత మొదలెడతారు. వారి యొక్క కార్యకలాపాలన్నీ కూడా 7 తర్వాతే గుంపులుగా ఒక చోట చేరుతారు. ఒక 2 చేరుతారు, మీ ఇంటిలో మీ బిడ్డను పిలుస్తారు. దాని తర్వాత ఇంకో ఇంటిలో బిడ్డను పిలుస్తారు. నేను చెప్పేది మీకు ఏంటంటే, నా ఇంటిలో నా బిడ్డని కాదు కదా అని మీరు అనుకోవద్దు. పక్కింటిలో బిడ్డతోటి మొదలైందంటే రేపు మీ ఇంటికి కూడా అది వస్తుంది సమస్య. ఆ సమస్య మీ ఇంటి వరకు రాకూడదు అని అనుకుంటే మీరు మాకు సహకరించండి. ఏ విధంగా మీరు అడగచ్చు. ఎక్కడైతే బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఆగడాలు ఉన్నాయో మీరు మాకు ఫోన్ చేసి తెలియచేయండి. చర్యలు తీసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. దాంట్లో భాగంగా మీ పేరు కానీ, మీ నెంబర్ కానీ, అసలు మీరనే వ్యక్తే కానీ బయటికి రానివ్వకుండా చర్యలు చేపట్టే బాధ్యత డిపార్ట్మెంట్ వారు తీసుకుంటారు. అది చేసే కార్యక్రమం నేను తీసుకుంటాను. ఈ సహకారం కూడా మీరు చేయకపోతే మన ఊరిని మనం బాగు చేసుకోలేం. రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశాల మేరకు స్థానిక 17వ డివిజన్ ఆల్కాట్ గార్డెన్స్ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలకు స్కూల్ బ్యాగులు, బూట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ రొంపిచెర్ల యాంటోనీ దాస్, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని యాంటోనీ ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉన్న ఆసక్తిని గమనించి వారిని ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం చంద్రబాబు నాయుడు, మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్లు అన్ని సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. విద్యార్థులకు పెన్సిల్ కిట్లు, చాక్లెట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం శోభారాణి, ఉపాధ్యాయులు, తెలుగుదేశం పార్టీ కమిటీ మహిళలు, బూత్ కన్వీనర్లు, సబ్ కన్వీనర్లు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచి చేసే వారికి ఆంధ్రప్రదేశ్ చిరునామా, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లోపభూయిష్టం, బహిరంగ చర్చకు రావాలని హర్షకుమార్ డిమాండ్. జల్ జీవన్ మిషన్ పనుల్లో నాణ్యత పాటించండి, అధికారులకు మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలు.
జోరు వానలోనూ 22వ డివిజన్లో ఆదిరెడ్డి పర్యటన, డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళనతో మంచి ఫలితాలు. జిల్లాలో సమగ్ర పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు, వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ ప్రశాంతి సమీక్ష. ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.